Welcome to York. Wonderful. It's on? Yeah, Okay, good. So, God has brought us into His presence on this last Sunday of this month. ఈ Amen. మాసములో చివరి ఆదివారానికి దేవుడు మనందరినీ నడిపించాడండి. Can we say aloud, hallelujah? హల్లెలూయా. I believe when we start the month, we must be in His presence. నేను నమ్ముతాను ఎప్పుడు దేవుని సన్నిధిలో మనం మాసమును And when ప్రారంభించాలి. we end the month, we must also be in His ఆ presence. నెల కూడా ముగించినప్పుడు మనం దేవుని సన్నిధిలోనే ముగించాలండి. So I just want to share a very, very important topic ఈ today రోజు చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడదాం. about loneliness. ఒంటరితనం గురించి మాట్లాడదాం. Loneliness ఒంటరితనము is a silent killer. అది ఎలా ఉంటుందంటే నిశ్శబ్దంగా చంపే విధంగా ఉంటుందండి. If you don't kill it, దాన్ని నువ్వు ముందుగానే it చంపకపోతే will kill you. అది నిన్నే చంపేసే అంత ప్రమాదము. How many can say amen? Today many people want to say, Pastor, I am not lonely, Pastor. మీరు అంటుండొచ్చు నేను ఒంటరిగా ఏం లేను పాస్టర్ గారు, But this is an evil spirit. కానీ ఇది ఒక కీడు ఆత్మ, దురాత్మ. It's like a silent killer. అది మౌనంగా ఉండి చంపే రకం అండి. Today we find the world lot of silent killers. ఈ లోకంలో చాలా మంది మౌనంగా ఉండే మనల్ని గాయపరిచే వాళ్ళు ఉంటారు They కదండి. say smoking is injurious to health. ధూమపానము, త్రోగ తాగటము Smoking will హానికరం cause అంటారు కదా. cancer. అది మీకు క్యాన్సర్ అంటే If you smoke, you'll get cancer, my God. మీరు ధూమపానం చేస్తే మీకు క్యాన్సర్ వస్తుందండి. It's a killer. అది చంపేది, హత్య చేసే Someone రకం says అది. diabetes is a silent killer. డయాబెటీస్ కూడా అట్లాంటిదేనండి. Huh? See, చక్కెర వ్యాధి. if you don't treat it, it will kill you. మీరు దాన్ని ముందే బాగు చేయకపోతే అది మిమ్మల్ని చంపేస్తుంది. In that category, we have loneliness also is a silent killer. ఈ యొక్క దాంట్లో ఈ యొక్క రకంలో ఈ ఒంటరితనం కూడా ఉంటుందండి. If you don't deal with it, దాన్ని మీరు ముందునే దాన్ని సరి చేయకపోతే it will kill you. అదే నిన్ను చంపేసే అంతగా ప్రమాదం అవుతుంది. I heard many stories of people dying because of depression, చాలా మంది కృంగిదలతో చంపే వాళ్ళ ఆత్మహత్య చేసుకున్న because వాళ్ళు, of loneliness, ఒంటరితనంగా ఉండే because of అనుభవించేవారు, isolation, ఒక్కోలే ఉంటారు, because of rejection. లేదంటే తృణీకరించబడి ఉన్నారు. Today, everyone must be careful about this silent killer called loneliness. మౌనంగా చంపే ఈ ఒంటరితనం పట్ల మనం జాగ్రత్తగా ఉండాలండి. We find David the psalmist crying to God. కీర్తనకారుడు దావీదు గారు దేవుని మొరపెడుతున్నారు. In Psalm 25, 25వ కీర్తన verse 16, 16వ వచనం, he says, "Turn to me నా యొద్దకు తిరుగు, and be gracious to me, Lord, నా పట్ల నీవు కనికరం చూపు for దేవా. I am lonely and I am afflicted." నేను ఏకాకిని బాధపడవాడను. What is he saying? ఆయన ఏం చెప్తున్నాడు? Lord, I am lonely నేను ఏకాకిని and afflicted. Can you బాధపడవాడను. imagine David, ఊహించండి, the దావీదు great king of Israel, ఇజ్రాయెలుకే గొప్ప who రాజు, conquered the Goliath, గొలియాతును he జయించాడు, conquered the lion, సింహాన్ని he జయించాడు, conquered the bear. ఆ ఎలుగుబంటిని Now జయించాడు. what is he saying? అట్లాంటి Lord, వ్యక్తి I ఏం am చెప్తున్నాడు? lonely, నేను ఏకాకిని I am అంటున్నాడండి. afflicted. నేను బాధపడిన Today వాడను. we must understand నువ్వు అర్థం చేసుకోవాలి, ఈ రోజు that this spirit of loneliness ఈ ఒంటరితనము అనే ఆత్మ is no respecter of people. అది మనుషులను చూసి వచ్చే రకము కాదు. How many can say amen? Loneliness no respecter of people. ఒంటరితనం అంటే ఈ వ్యక్తి You వస్తాను can be a wealthy person, నువ్వు ఐశ్వర్యవంతుడు అయి ఉండొచ్చు, still you can be lonely. అయినా నీకు ఒంటరిగా అనిపించొచ్చండి. You say amen? There was a famous rich man called Howard Hughes. హవర్డ్ హ్యూజ్ అనే ఒక Very rich గొప్ప fellow. ధనికుడు, He ఆయన was చాలా almost the డబ్బులు Fortune ఉన్నాయి. 500 rich fellows. ఆ ఫార్చ్యూన్ 500 ఒక వ్యక్తి చాలా But he డబ్బులు, died as a lonely man. కానీ ఆయన ఒక ఒంటరిగా ఏకాకిగా చనిపోయాడండి. Hallelujah. You can be very beautiful, నువ్వు సుందరంగా ఉండొచ్చు, అందంగా ఉండొచ్చు, still you can be lonely. అయినా నువ్వు ఏకాకిగా ఉండొచ్చండి. How many know the actress called Marilyn Monroe? మాలిన్ మన్రో మన She's ఒక a యాక్ట్రెస్ famous అండి. Hollywood actress. హాలీవుడ్ లో యాక్ట్రెస్, Very famous. నటించే But వ్యక్తి. towards the end of her life, కానీ తన she జీవితాంతంలో died as a lonely woman. ఎవ్వరు లేని దానిగా ఒంటరి స్త్రీగా తిని చనిపోయింది. You can also be in the ministry like me, మీరు పరిచర్యలో కూడా ఉండొచ్చు పాస్టర్ గారు లాగా, still we can be lonely. అయినా మీకు ఒంటరిగా అనిపించవచ్చు. Famous evangelist called Benny Hinn. సువార్థికుడు బెరియన్ గారు, సువార్థికుడు అండి, Now గొప్ప he's సువార్థికుడు. bringing deliverance to lakhs of people. ఆయన లక్షలాది మందికి సువార్త But one of ప్రకటించి his meetings says, "I'm a lonely man." ఆయన ఒకనొక సభలో చెప్పాడు, నేను ఒక ఒంటరి వాడను, ఏకాకిని. So today you must understand, loneliness is no respecter of people. గుర్తుపెట్టుకోవాలా, ఒంటరితనం అనేది ఇతనికి అది మనుషులు గౌరవించుది You can be a కాదండి. married man, married woman, still you can be lonely. నువ్వు వివాహమైన స్త్రీ పురుషునిగా ఉండినప్పటికీ నీకు ఒంటరిగా అనిపించుండొచ్చు. You can be a youngster like
you can still be lonely. మీరు యవనంగా ఉండుండొచ్చు, అయినా మీకు ఒంటరితనం రావచ్చు We must understand the devil how he operates in the end time day. మనం అర్థం చేసుకోవాలి ఈ అంత్య దినాల్లో అపవాది ఎలా So we పనిచేస్తుందో must understand మనం అర్థం it's చేసుకోవాలి. not about the number of people who are surrounding you. నీ చుట్టూ ఎంత మంది ఉన్నారు అని కాదండి. See, sometimes we might be in the midst of thousands of people. కొన్నిసార్లు మనం వేల మంది మధ్యలో ఉంటాం. But if you're not having relationship with people, వాళ్ళతో నీకు సంబంధం లేకపోతే that means you're a lonely person. నీకు ఒంటరిగా అనిపిస్తుంది. Today, you find many people will come to a church service, చాలా మంది సంఘానికి సర్వీస్ కి వస్తూ but ఉంటారు, they will never shake hands with another person. కానీ ఎవరితో మాట్లాడరు, They will never say praise the Lord to any person. ఎవరికి ప్రేజ్ లాడ్ కూడా When they చెప్పరు. say benediction, they'll be out of the door. ఆశీర్వాదం అవ్వంగానే వారు వెళ్ళిపోతూనే ఉంటారు. ఇంకా So what does it mean? దాని అర్థం ఏంటి? They are under the attack of loneliness. ఒంటరితనము అనే దీంట్లో వాళ్ళు ఉన్నారు. Today we must be very దానిలో careful. నువ్వు జాగ్రత్తగా ఉండాలండి. Today the spirit of loneliness can attack the worldly people, ఈ ఒంటరితనం అనే ఆత్మ లోకంలో ఉన్న వారిని దాడి even the చేస్తుంది, godly people. దైవికమైన ప్రజల్ని కూడా దాడి So as చేస్తుంది. we are listening today, ఈ రోజు మనం వింటా I ఉండగా want to show you from the word of God. దేవుని వాక్యం There are so many Bible characters also were lonely people. బైబిల్లో కూడా చాలా మంది ఒంటరితనం అనుభవించారు. As we see in David's life in Psalm 25 verse 16, దావీదు జీవితంలో మనం చూస్తాం 25వ కీర్తన he was a 16వ lonely వచనం. man. నేను ఏకాకిని అంటా ఉన్నాడు How ఇక్కడ. about Elijah? ఏలియా గురించి ఏంటి You know, మరి? Elijah brought fire from heaven. ఏలియా పరలోకం నుంచి అగ్ని తీసుకొచ్చిన Yes or no? వ్యక్తి ఆయన. How many of you know the story of Elijah? ఎంతమందికి తెలుసు ఏలియా కదా? Don't you lift your hands. He brought fire from heaven. పరలోకం నుంచి He అగ్ని killed దింపాడు. 450 prophets of Baal. బయలు ఆరాధికుల్ని 450 But చంపేశాడు. you see, what is this man's confession? కానీ ఇంత గొప్ప వ్యక్తి ఒక 1 ఒప్పుకోలేని Kings chapter 19 మొదటి రాజులు 19వ and verse అధ్యాయం 10. 10వ వచనం. He says, even I am the only person left. I'm the only person alone. నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉండగా. Hallelujah. చివరి భాగంలో How ఉంది. about Jesus? యేసయ్య గురించి ఏంటి? Jesus also was a lonely man. యేసయ్య కూడా ఒంటరి వాడే. You ask me where, Pastor? ఎక్కడ పాస్టర్ గారు Look at Matthew chapter 27, మత్తయి సువార్త 27వ verse అధ్యాయం 46. 46వ వచనం. Jesus crying to his father, తండ్రికి మొరపెడుతున్నాడు My యేసయ్య. father, నా తండ్రి, my father, నా తండ్రి, why have you forsaken me? నన్ను ఎలా విడనాడితివి? In other words, దాని he అర్థం ఏంటి? lost the relationship with his heavenly father for a few moments. ఆ కొద్ది క్షణాల పాటు తండ్రితో ఒక సంబంధమును ఆయన So కోల్పోయాడు. today as God's children, దేవుని బిడ్డలుగా the spirit of loneliness can attack anyone, ఒంటరితనం అనే ఆత్మ అందరినీ దాడి irrespective of your చేయవచ్చు. age, నీ వయసు పక్కన పెట్టి, irrespective of your qualification, నువ్వు నీ అర్హత పక్కన పెట్టు, irrespective of your position. నీ స్థాయిని కూడా పక్కన పెట్టు. So I just want to share with you briefly, నీతో నేను క్లుప్తంగా చెప్పబోతున్నాను ఏంటంటే, why do people go through this loneliness? ఎందుకని ప్రజలు ఈ ఒంటరితనం గుండా వెళ్తూ ఉంటారు. Hallelujah. Hallelujah. See, sometimes there is a transition in life. జీవితంలో కొన్ని మార్పులు అనేవి సహజము. I say transition, we are moving from one position to another position. మార్పు అంటే ఏంటంటే ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి మనం మారడము. Especially when we are growing older. ప్రత్యేకంగా మనము పెద్దవారం If అవుతున్నప్పుడు, Rohan was a small fella, ఇప్పుడు రోహన్ he చిన్నవాడు, will be very happy to come with short pants. ఆ షార్ట్స్ వేసుకొని రావడం Once this ఆయనకి fella becomes 16, 16 సంవత్సరాలు we have a అయినప్పటికీ dilemma, should I put on short pants or long pants? ఇప్పుడు నేను షార్ట్స్ వేసుకోవాలా ప్యాంట్ వేసుకోవాలని సందేహంలో ఉంటాడు ఆయన. Transition. ఒక మార్పు. Nishita is a young girl. Just after she becomes 23 and 24, she says, oh my God, I must get married now. I must think like a married woman. Transition. ఒక I'm just giving an మార్పు. example. ఒక ఉదాహరణకి So today as God's children, దేవుని when బిడ్డలుగా we undergo these changes, కొన్ని మార్పులు మనము it's that అనుభవిస్తున్నప్పుడు time the spirit of loneliness attacks us. అటువంటి సమయంలో ఈ ఒంటరితనం ఆత్మ దాడి Say చేస్తుంది. aloud, hallelujah. You know, when you go for a job interview, ఒక జాబ్ ఇంటర్వ్యూకి మనం వెళ్తున్నప్పుడు very lonely experience. అప్పుడు మనకు ఒంటరిగా భయంగా అనిపిస్తుందండి. All those go for interview, they say, will I get the job, will I won't get the job? అందరికి అదే, నాకు జాబ్ వస్తుందా రాదా అనే దాంట్లోనే ఉంటారు. Lonely experience. ఒక ఒంటరిగా ఉన్నాను అనే అనుభవము. How when people they get to retire? రిటైర్మెంట్ వయసు వారికి ఎలా ఉంటుందో Must ఒకసారి ask Auntie Sandhya, she was retired, how was she feeling? సంధ్య ఆంటీ గారిని అడగాలి Are ఎలా you feeling lonely? అనిపించింది. All your friends you get to leave, all your colleagues in your office, నీ స్నేహితులు, when you leave them, you feel very నీ lonely. సహకారులు అందరూ వెళ్ళిపోతారు, విడిచిపెట్టేస్తారు, నేను ఒంటరిగానే కనిపిస్తుంది. My mother was an headmistress.
పాస్టర్ గారు తల్లి గారు హెడ్ మిస్ట్రెస్ And అండ్ she was ప్రిన్సిపల్. always with all the teachers and children. She was always very happy person. కానీ ఎప్పుడు ఈ టీచర్స్ తో వాళ్ళతో చాలా సంతోషంగా అందరితో కలిసిపోయే But on the వ్యక్తి. day of retirement, తన రిటైర్మెంట్ రోజు she was feeling horrible తనకి చాలా బాధగా అనిపించింది. because she knew the next day తనకు తెలుసు నెక్స్ట్ వచ్చే రోజు I can't go back to the రేపటి school దినాన again. నేను మళ్ళీ స్కూల్ కి రాలేనని. My days are over. ఇంకా నా స్కూల్ కి వచ్చే రోజులు అయిపోయాయి. You getting the point? అర్థమవుతుందా అండి? Transition. ఒక మార్పు. One cause is transition. ఒకటేమో మార్పు వలన మనకి ఉంటుంది. Another cause can be separation. ఇంకో కారణం వేరుపాటు, ఎడబాటు. Hallelujah. Especially when girl gets married, she has to leave the mother and go. ఒక స్త్రీకి వివాహం అవుతున్నప్పుడు తన ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సింది. And Deepika shaking her head. Yes, yes. Recently my daughter got married. I'm really feeling bad. She is not with me. Yes, it's true. లేదని బాధ. Separation. ఒక ఎడబాటు. Hallelujah. Sometimes you have to leave your native place and come to another place to work. Separation. కొన్నిసార్లు ఉద్యోగం కోసం నీ స్వగృహాన్ని స్వస్థానాన్ని విడిచిపెట్టి నువ్వు ఇంకో దేశంకి ఇంకో ప్రాంతానికి రావాల్సి వస్తుంది. You must ask Brother Gopi, how do you feel, Brother Gopi? Do you feel lonely? No, he's happy. See, when you leave your place and go to another place, sometimes you feel lonely. కొన్నిసార్లు మనం ఇంటిని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు మనకి ఒంటరిగా అనిపించడం I సహజమే. remember when I went to New Zealand, పాస్టర్ గారు న్యూజిలాండ్ కి వెళ్ళినప్పుడు that place, people never talk to you. ఆ దేశం అంటే అక్కడ You వాళ్ళు are all alone. ఎవరు By మాట్లాడట్లేదు. 4 o'clock it becomes very dark. 4 లోపే చాలా చీకటి And అయిపోతుంది I అక్కడ. have one small room. అంకిల్ ఒక చిన్న రూమ్ ఉందండి పాస్టర్ I గారు. am all alone. ఆయన ఒక్కడే ఉన్నాడు. I used to become like a mad fellow. పిక్చర్ చేస్తుంది ఒక్కడే. When I call my family, బంధువులకి they will be sleeping. కుటుంబస్తులకు ఆ I said, సమయంలో what ఫోన్ you are sleeping? I చేసినప్పుడు am awake. Why you are sleeping? వాళ్ళేమో పడుకుంటారు. ఆ Hey, సమయానికి. this is night time here, man. మాకు ఇక్కడ రాత్రి అని Harry, చెప్తారు. here it is only evening time. ఇక్కడ సాయంకాలం అవుతుంది పాస్టర్ So గారు it used to చెప్తారు. be terrible separation. ఒక వేడుపాటు ఎడబాటు ఉంటుంది. అక్కడ Hallelujah. బాధ I'm ఉంటుంది. talking about what are the causes for loneliness. మనం ఏం చెప్తున్నామంటే ఒంటరితనంకు గల కారణాల గురించి How about మాట్లాడుతున్నాం. opposition? మనము Some people are వ్యతిరేకత. fighting with you, కొన్నిసార్లు నీతో కొంతమంది కలహం ఆడుతూ ఉంటారు. especially when you go into your job. మనం ఉద్యోగం You వెళ్ళినప్పుడు are doing your best in your work. నువ్వేమో చాలా And కష్టపడుతున్నావు. suddenly someone instigates someone, hey, don't join her. ఎవరో వచ్చి ఎవరు తనతో కలవకు అంటారు. Always make fun of her. ఎప్పుడు తన చూసి మనం ఎగతాళి How చేద్దాం. do you feel? నీకు అప్పుడు ఎలా అనిపిస్తుందండి? You feel bad. నీకు బాధ What is ఉంటుంది. that? Coming and doing my best over నేను here, ఇంత కష్టపడి పని చేస్తున్నాను but there no one is talking with me. కానీ నాతో ఎవరు మాట్లాడట్లేదు You ఎందుకు? become lonely. నీకు అప్పుడు ఒంటరిగా అనిపించదు. Hallelujah. This is another area. ఇంకో భాగము. If you are going through these areas, you must pray about it. మీరు దీని గుండా వెళ్తున్నట్లయితే దయచేసి One is ప్రార్థించండి. transition. ఒకటి పరివర్తన. Hallelujah. You are changing from one position to another ఒక స్థాయి position. నుంచి ఇంకో Be స్థాయికి careful. మీరు మారుతున్నారు. Secondly, రెండవది what are you sharing? ఎడబాటు. Separation. ఎడబాటు అండి. Thirdly, మూడవది opposition. వ్యతిరేకత. Fourthly, నాలుగవది rejection. తృణీకరణ. This is another area where people can get lonely. ఇంకో భాగంలో ఇక్కడ చాలా మంది ఒంటరిగా Especially అయిపోతుంటారు. people, now they're not listening to what you are telling them, కొన్నిసార్లు నువ్వు వారికి చెప్పేది వాళ్ళు వినరు. and you expect them to stand by you. కానీ వారు నువ్వు ఏం ఆశిస్తావు? నా పక్కన To వీరు stand with నిల్చోవాలి, you. నాతో వీరు And suddenly నిల్చోవాలి say, sorry అనుకుంటారు. pastor, I can't stand with you. కొంతమంది అంటారు నేను నీతో I'm leaving నిలబడలేను, you and going. నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను. What does it mean? దీని అర్థం ఏంటి? Rejection. తృణీకరణ. Hallelujah. It is very, very shattering when some people who are supposed to stand with you, నీతో పాటుగా నిలబడాల్సిన వారు stand to support you. నిన్ను సపోర్ట్ చేసి Suddenly they come and they say, sorry, I'm leaving you. ఒక రోజు వాళ్ళు వచ్చి నేను క్షమించినాను, నేను విడిచిపెట్టి Sometimes we వెళ్ళిపోతున్నాను. can't take it. కొన్నిసార్లు మనం తీసుకోలేమండి. Hallelujah. See, many of us, we go through these situations. చాలా మంది ఇటువంటి పరిస్థితులు గుండా So వెళ్తూ when we ఉంటాం. go through these 5 situations, ఈ 5 పరిస్థితులు గుండా మనం there are many, వెళ్ళినప్పుడు many situations. I'll just give you 5. ఇంకా చాలా ఉంటాయి కానీ నేను కేవలం If 5 you are going through any చెప్తున్నాను. of these 5 situations, know that the devil is attacking you with loneliness. మీరు ఈ 5 గుండా దేంట్లో ఉంటే మీరు గుర్తుపెట్టుకోండి, So, అపవాది మీద దాడి చేస్తుంది. so what do people do when they go through loneliness? వీటి గుండా వెళ్తున్నప్పుడు ఒంటరితనం గుండా Listen ఏం carefully. చేయాలండి మనము? Young and old, listen. When you go through loneliness, what will happen? ఒంటరితనం Some గుండా people keep on working. కొన్నిసార్లు కొంతమంది పని చేస్తూనే ఉంటారండి. They won't want to go back home. వాళ్ళ ఇంటికి వెళ్ళాలనిపించదు. Why? They go back home, ఇంటికి వెళ్తే the wife will trouble the husband. ఆ భార్య భర్తను ఊరికే ఇబ్బంది If పెడుతుంది. they go back home, ఇంటికి the వెళ్తే mother and father will trouble the children. ఆ What తల్లిదండ్రులు did you do today? How was your day today? ఈ రోజు ఎలా ఉంది ఏంటి And you feel really bad. నీకు బాగా So అనిపించదు. what do you do? అందుకే ఏం Better I చేస్తావు? be outside only. నేను బయట ఉంటేనే బాగుంటది అనుకుంటాను. Hallelujah.
That is really not good. అది మంచిది కాదండి. Amen. Some people get hooked onto the mobile. కొంతమంది ఆ బాధని ఆ ఒంటరితనం Because వదిలేయడానికి if you free me, they'll ask you a lot of questions. So maybe you'll take a mobile and keep on looking at your mobile. ఎవరైనా మిమ్మల్ని చూసి ప్రశ్న అడుగుతా ఉంటే మీరు ఏం చేస్తారండి? మొబైల్ So they're very, very busy. అంటే నేను తీరిక లేను, నేను That's బిజీగా not good. ఉన్నాను అని Amen. చూపించడానికి. Secondly, రెండవది, I'm talking these are all bad habits which you must avoid when you're going through loneliness. ఒంటరితనం గుండా వెళ్తున్నప్పుడు ఇవన్నీ మనము చేయకూడదు, Wrong మానేసేయాలి. relationships. తప్పు సంబంధాలు This is very, very important. చాలా ముఖ్యమైన Especially అంశం. youngsters when you're going through loneliness. ప్రత్యేకంగా యవనస్తులు మనము ఒంటరిగా గుండా Don't join వెళ్తున్నప్పుడు bad friends. చెడు స్నేహితులు మనకొద్దు. Hallelujah. You must be careful who you join. నువ్వు ఎవరితో Sometimes కలుస్తున్నావో they'll say, oh, జాగ్రత్త. you're going through loneliness, join some bad fella. నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా, ఎవరో ఒక చెడ్డ వ్యక్తితో You know he's a drunkard, but you say, no, let me keep company with this fella. నీకు తెలుసు ఆయన తాగుబోతని, అయినా నేను ఆయనతోనే ఉంటా అంటే You know that girl is doing bad habits and going with bad boys, but you still want to be friends with that నీకు person. తెలుసు ఆ అమ్మాయి సరిగ్గా ఉండదు, అయినా నువ్వు దానితోనే నీకు స్నేహం God కావాలంటావు. is saying, don't do that. దేవుడు చెప్పిన అలా చేయకు. See, you're a child of God. నీవు దేవుని బిడ్డవు. Even though you're going through loneliness, నీవు ఒంటరిగా ఉన్నను, don't get into wrong relationship. తప్పు సంబంధాలు నువ్వు వెళ్ళకు. Number 3, మూడవది, don't get into bad habits like drugs and alcohol, especially youngsters. young చెడు boys. అలవాట్లు మనం వెళ్ళకూడదండి. Some youngsters, some young men, because of depression, they'll say, let me take some alcohol. కృంగిపోయి వారు నేను కొంచెం Let me take మద్యపానం some drugs. Don't do that. డ్రగ్స్ అవి తప్పు, అది That చేయకూడదు. will all the more create more trouble for you. అది ఇంకా దారుణం చేస్తుంది నీ పరిస్థితిని. One more bad habit, ఇంకోటి ఏంటి? pity party. You know what's pity party? Oh my God, I'm the only person suffering. ఆహా. నేనే అయ్యో అని మనకి మనమే How many of you బాధపడుకుంటాం. gone through that pity party? I am only being victimized, pastor. No one else, pastor. నాకే She's only singling me, pastor. జాలి మనపై మనమే జాలి పడుతూ ఉంటామండి. He only is looking at me and always shouting at me. ఆయన నన్ను చూసి అరుస్తూ ఉంటాడు పాస్టర్ గారు అని. Hallelujah. Don't have pity party. మనపై మనము జాలి మనం So these are, we పడకూడదు. must be careful of these symptoms of loneliness. ఒంటరితనంకి ఇవన్నీ చిహ్నాలండి. As I told you, loneliness is a silent killer. ఒంటరితనం అనేది మౌనంగా చంపే. Some people, because they became so depressed, కొంతమంది ఎంత they కృంగిపోతారంటే have committed suicide and died. వాళ్ళ ఆత్మహత్య చేసుకుని చనిపోయే అంత స్థాయికి So you also వెళ్ళిపోతారు. have to be careful because we are living in end time days. నువ్వు కూడా జాగ్రత్త. అంత్యదినాల్లో The devil will జీవిస్తున్నావు. look for any avenue to attack the young and the old. వృద్ధులను యవనస్తులను ఎలాగో అలా దాడి చేయడానికి అపవాది So how do ప్రయత్నిస్తూనే you ఉంటుంది. overcome the spirit of loneliness? ఒంటరితనం మన ఆత్మని ఎలా జయించగలవు? See what does Paul say చూద్దాం పౌలు ఏం in చెప్తున్నాడు. Ephesians chapter 5 ఎఫెసీయులకు 5వ and verse అధ్యాయము 16. 16వ వచనము. Open your Bible, see Ephesians chapter 5 verse 16. ఎఫెసీ He says, 5:16. redeem the time for the days are evil. దినములు చెడ్డవి గనుక సమయమును సద్వినియోగము చేసుకొనుము. In other words, we must utilize our time wisely. ఇంకో విధంగా మన సమయమును మనము జాగ్రత్తగా లేదంటే జ్ఞానం కలిగి వాడాలి. Especially when you're going through loneliness. ప్రత్యేకంగా నీవు ఒంటరితనం గుండా Don't వెళ్తున్నప్పుడు waste your time in wrong activities. తప్పు చర్యలలో మీ సమయమును వ్యర్థం You చేసుకోకు. hear me? విన్నారండి? Use that time wisely. జ్ఞానము కలిగి సమయమును Use వాడు. that time productively. ఉత్పత్తిదాయకంగా సమయమును If you వాడు. really want to come out of depression, నిజంగా నీవు కృంగుదల you నుంచి want to come బయటికి out of రావాలా? loneliness, ఒంటరితనం నుంచి బయటికి రావాలా? be careful what you do with your time. జాగ్రత్త నీ సమయంతో నువ్వు ఏం చేస్తున్నావు. Hallelujah. Hallelujah. We find in Acts chapter 9, అపోస్తల కార్యములు 9వ అధ్యాయము verse 36 to verse 39. 36 నుంచి There was a 39. lady called Dorcas. దోర్కా అనే ఒక స్త్రీ Even though she lost her husband, తన భర్తను కోల్పోయింది. she could have gone into depression. తను కృంగిపోయి You ఉండొచ్చండి. know what this lady did? కానీ మీకు తెలుసా ఈ స్త్రీ She ఏం used చేసిందో? all her time to make clothes for many widows. చాలా మంది విధ్వరాండ్రకు తిను బట్టలు కుట్టిందండి. Say Lord, hallelujah. హల్లెలూయా. Because that lady was so much occupying her time to make clothes for the widows. ఆ స్త్రీ విధ్వరాండ్రకు వస్త్రములు కుడుతూ సమయమును When గడిపింది. she died, తను చనిపోయినప్పుడు widow said, no way, Dorcas can't leave us and go. వాళ్ళు చెప్పారు దోర్కా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు, ఇది ఇది జరగకూడదు. How many know the story? ఈ కథ మీకు తెలుసా? Those who know story, lift your hands. No one knows about Dorcas? Okay, go read it in your Bible. Dorcas was such a blessing to all the widows. ఈ దోర్కా ఈ విధ్వరాండ్రకి ఎంతో ఆశీర్వాదకరంగా ఉందండి. When she died, తను చనిపోయినప్పుడు they ran to Peter. పేతురు దగ్గరికి వెళ్ళా వీళ్ళంతా. Peter, పేతురు see this dress she stitched for me. తిను నా కోసం కుట్టింది. What a lovely dress Dorcas stitched for ఎంత me. మంచిగా కుట్టింది చూడు. Peter, పేతురు
We don't want Dorcas to die. దోర్కా చనిపోవడము మాకు ఇష్టం లేదు. Please do something. ఏదో ఒకటి చెయ్యి నువ్వు. Pray for her. తన కోసం ప్రార్థించు. Bring her back to life. తిరిగి తనని మరణం నుంచి లేపు. See, because of that pressure, ఆ ఒత్తిడి వలన Peter prayed. పేతురు He ప్రార్థించాడు. brought back Dorcas to life. చనిపోయిన దోర్కాని మళ్ళీ లేపాడండి. Say aloud, hallelujah. Hallelujah. Today if you're going through loneliness, నీ ఒంటరి don't waste your time with wrong things. చెడు విషయాలు వద్దు. Don't be keep on browsing Instagram and Facebook. That will lead into more troubles. చూసుకుంటూ మనం కొద్ది సమయం గడుపుతాం అనుకుంటాం కానీ అది Try ఇంకా to read your Bible. ఇబ్బంది పడిపోదాం. Try to read your Bible. You're going through loneliness, depression, isolation. ఒంటరితనము, ఎడబాటు లేదంటే మనం ఒక్కరుగా ఉన్నప్పుడు మనం బైబిల్ Try to do some good works which will bring the presence of God to you. మంచి విషయాలు చేయండి, తద్వారా దేవుని సన్నిధి మీ దగ్గర So రావాలి. number one, you utilize your time well. మొదటిది మీ సమయమును సద్వినియోగం చేసుకోండి. I'm talking how you can come out of loneliness. నేను ఏం మాట్లాడుతున్నా అంటే మనం How ఎలా you will come out of depression. బయటికి వస్తాము ఒంటరితనం నుంచి, కృంగుదల నుంచి. Number two, రెండవది minimize the hurt. Your hurt. ఓకే, నీ గాయమును తక్కువ See, when చేసుకోండి. you go through loneliness, మీరు it will be hurting all over. అంత నీకు బాగా గాయపరచబడి ఉంటారు. Yes or no? అవునా కాదా? Your heart will be very heavy. నీ హృదయం భారం Your అయిపోతుంది. mind will be నీ disturbed. మనసు కలవరపడుతుంది. Lot of things will be there. అనేక విషయాలు నీకు నడుస్తుంటాయి లోపల. They will say, keep on blaming everyone. అందరిని నిందిస్తా ఉంటారు. Oh, because of this only I'm going through this loneliness. నిష్టమని నేను Because of bubbly only I'm going through this బబ్లీ loneliness. వల్ల నేను ఒంటరితనం గుండా వెళ్తున్నాను. Don't blame anyone. ఎవరిని నిందించకు. See what Paul is saying in 2 Timothy రెండవ తిమోతి 5 chapter 4 4వ verse అధ్యాయం 16. 16వ At my first defense, no one came to my support. Everyone they deserted me. May it not be held against them. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయి ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక. Amen. See, what was Paul saying? ఏం చెప్తున్నాడు పౌలు? People they left me. People deserted me. అందరూ నన్ను ఎవరు నా But I don't want to blame them. కానీ ఇది వారికి నేరముగా ఎంచబడును. Hallelujah. In other words, ఇంకొక విధంగా don't keep on be rehearsing those hurts again. Because of only I'm going through depression. మీరు గాయపడినప్పుడు మరలా ఆ గాయాన్ని గుర్తు Because of him only I'm going through depression. ఆయన వలన అనకండి. Don't do that. అలా మీరు చేయకండి. What you must say? ఏం చెప్పాలి? Okay, they might have left me. సరే, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. Okay, they might have hurt me. సరే, నేను గాయపరిచారు. But I don't want to keep that hurt in my life. కానీ ఆ గాయం ఇంకా నేను నా హృదయంలో, నా మనసులో నేను పెట్టుకోను. Say aloud, hallelujah. We must be like Paul, Lord. I don't want to blame them, Lord. పౌలులాగా మీరు ఉండాలా? దేవా, నేను వారిని నేను నిందించనయ్యా. I want to take some steps how to come out of loneliness. నేను ఒంటరితనం నుంచి బయటికి ఎలా రావాలో నేను ఆ మెట్లు ఎక్కుతాను. So don't rehearse that pain. Come out of that pain. దయచేసి మీరు గాయపడిన దాన్ని మరలా I'm talking about how we can come out of loneliness. నేను మీకు ఏం చెప్తున్నాను అంటే ఒంటరితనం నుంచి మనం Number బయటికి one, ఎలా use your time wisely. మొదటిది సమయమును సద్వినియోగం Number చేసుకోండి. two, రెండవది minimize the hurts. నీ గాయమును మాన్పివేయటకు మీరు ప్రయత్నించండి. Especially all those who are in loneliness, it's very important. ఒంటరితనం గుండా వెళ్తున్న వారికి ఇది చాలా ముఖ్యము. Loneliness, ఒంటరితనము, depression, కృంగుదల, rejection, మరి తృణీకరణ, separation. ఎడబాటు. If you are going through any of these categories, మీరు దీంట్లో దేని గుండా వెళ్తున్నారు, careful. మీరు జాగ్రత్తగా Number three, ఉండాలి. మూడవది, recognize God's presence is with you. గుర్తించండి దేవుని సన్నిధి మీతో. See, we must know we are God's children. మనం గుర్తు పెట్టుకోవాలి, మనం దేవుని How many బిడ్డలము. of you know that you are God's child? ఎంతమంది తెలుసు మీరు దేవుని బిడ్డలని? Half hand, quarter hand, full hand. Say aloud, hallelujah. Hallelujah. Say loudly, hallelujah. హల్లెలూయా. See, you must know you are God's child. నువ్వు తెలుసుకోవాలి, నీవు దేవుని బిడ్డవు. So what should we do? ఏం చేయాలి? We must recognize that God is with us. దేవుడు నాతో ఉన్నాడు అని గుర్తించాలి. Who is with you? నీతో ఎవరున్నారు? Who is with you? God is with me. దేవుడు నాతో Can ఉన్నాడు. you put your hand and just say, God is with me? చెప్పగలరా దేవుడు నాతో ఉన్నాడు అని? Hallelujah. When you go through loneliness, ఒంటరితనం గుండా tell వెళ్తున్నప్పుడు the devil, అపవాదికి I చెప్పు, am not alone. నేను ఒంటరిగా లేను, My Jesus is with నా me. యేసయ్య నాతో ఉన్నాడు. Say aloud, hallelujah. Hallelujah. See what Paul says. చూద్దాం పౌలు ఏం 2 చెప్తున్నాడు. Timothy chapter 4. రెండవ తిమోతి Verse 17. 4వ అధ్యాయము 17వ Note వచనం. on these verses. దయచేసి రాసుకోండి He says, the వచనాలు. Lord stood by my side and he gave me strength. చివరి భాగము, ప్రభువు నా పక్క నిలిచి నన్ను బలపరచును కనుక నేను సింహము నోటి నుండి తప్పించబడుతుంది. Who stood by Paul? Bubbly? ఎవరు నిలబడ్డారు పౌలు పక్కన? Not your mother. మీ తల్లి Not కాదు, your brother. మీ Who stood సహోదరుడు by కాదు, you?
The Lord Jesus. ప్రభువు నా ప్రక్కన Everybody say the నిలిచి, Lord Jesus. ప్రభువైన యేసు. When you go through a lonely path, నువ్వు ఒంటరి దాని గుండా no వెళ్తున్నప్పుడు one దారి will నుంచి stand by you. ఎవ్వరు Not నిలబడరండి. your mother, నీ తల్లి కాదు, not your father, నీ తండ్రి కాదు, not your brother, నీ సహోదరుడు కాదు, only Jesus. యేసయ్యనే Everybody నిలబడతాడు. say only చెప్తామా? Jesus. యేసయ్యనే, కేవలం Hallelujah. యేసయ్య. Paul is saying the Lord stood by me. పౌలు చెప్తున్నాడు, నా ప్రభువు నా ప్రక్కన And what did my నిలిచి God do? ఏం చేశాడు ఆ ప్రభువు? He gave me strength. నన్ను బలపరిచెను. Shout aloud, hallelujah. Hallelujah. Today when you go through loneliness, నువ్వు ఒంటరిగా వెళ్తున్నప్పుడు you must stand in your place నువ్వు నిలబడి and say, చెప్పాలి, Jesus, యేసయ్యా, I know you're with me. నాకు తెలుసు నీవు నాతో ఉన్నావు Shout అని. for 7 times. 7 సార్లు అరువు. Hallelujah. What do you say? Jesus, చెప్పాలి, యేసయ్యా, I know you're with నాకు me. తెలుసు నీవు నాతో ఉన్నావు. Shout 7 times in your room. 7 సార్లు బిగ్గరగా చెప్పు. Before the 7th time can end, ఆ 7వ సారి you will ముగించే see ముందే new strength coming into you. నువ్వు చెప్తూ ఉంటేనే నీకు నూతన బలం నీలో Say వస్తుంది. aloud, hallelujah. Hallelujah. New confidence coming in your mind. నూతన ధైర్యం నీకు వస్తుంది. Very soon that spirit of loneliness will leave you. ఆ ఉంటదన మన ఆత్మ నిన్ను అతి త్వరలో Say aloud, విడిచిపెట్టేస్తుంది. hallelujah. Hallelujah. What did Jesus promise us? యేసే మనకి ఏం మాట In ఇచ్చాడు? Hebrews chapter 13, హెబ్రీయులకు 13వ verse అధ్యాయం 5. 5వ వచనము, I will never leave నిన్ను you. నేను విడువను, I will never forsake నేను you. ఎన్నడూ ఎడబాయను. How many can say aloud, hallelujah? Hallelujah. Today you must know, ఈరోజు even the తెలుసుకోవాలి. whole world leaves you, ఈ లోకమంతా వదిలేసిన Jesus will never leave you. యేసయ్యని ఎప్పుడూ విడిచిపెట్టడు. Everybody say, Jesus చెప్తారా? యేసయ్య will never leave me. నన్ను ఎన్నడూ Loud, విడిచిపెట్టడు. Jesus. యేసయ్య Get much చెప్పండి, Jesus యేసయ్య will never leave నన్ను me. ఎన్నడూ విడిచిపెట్టడు. Hallelujah. హల్లెలూయా. You must know Jesus is with you. యేసయ్య నీతో ఉన్నాడని So తెలుసుకో. recognize God's presence. You're going through loneliness. గుర్తించండి దేవుని సన్నిధిని మీరు గుర్తించండి. The fourth area, 4వ భాగం how to come out of loneliness, నేను ఎలా బయటికి రావాలంటే దాని గురించి. is start empathizing with other people. That means feel for other people వేరే వారికి నువ్వు వాళ్ళ బాధను వాళ్ళ and నొప్పిని try to be a help for other people. అర్థం చేసుకోనికి ప్రయత్నించి వారికి సహాయదాయకంగా మీరు It's ఉండండి. a very important thought. Today when ముఖ్యమైన you go through ఆలోచన. loneliness, what happens? ఒంటరితనం ఉండే The devil will make you వ్యక్తి selfish. అపవాది మిమ్మల్ని స్వార్థపరులుగా How చేస్తుంది. many know what's the meaning of selfish? స్వార్థపరులు అంటే Babli, what's the meaning of selfish? Only for me. నాకే కావాలి అనుకునేవారు. Only me. నాకే I కావాలి, won't bother about you. నేను నీ గురించి పట్టించుకోను. Hallelujah. Don't be selfish when you're going through loneliness. మీరు స్వార్థంగా ఉండకండి. ఒంటరిగా Try to be a blessing to others. వేరే వారికి దీవెనకరంగా మీరు ఉండడానికి Say ప్రయత్నించండి. aloud, hallelujah. If you look at 1 Peter chapter 4, మొదటి పేతురు 4వ verse అధ్యాయం 10 and verse 11. 10, 11. See what is Peter saying? పేతురు ఏం చెప్తున్నాడు? Be sure to use the abilities which God has given you to help one another. దేవుడు నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండుడి. ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. See, God has given every one of us some abilities. మనలో అందరికి దేవుడు కొన్ని సామర్థ్యాలు But what happens? The పెట్టాడు. devil brings that spirit of loneliness. అది ఒంటరిగా మన Spirit of depression. కృంగుదల ఇచ్చినప్పుడు What will the devil say? అవ్వది ఏం చెప్తుంది? Don't use your ability. నీ సామర్థ్యాలు వాడకు, Don't use your talent. నీ తలాంత వాడకు. How many of you have gone through that? ఎంతమంది దాని గుండా వెళ్ళిందనండి. Hallelujah. I remember in Chennai, one brother, he is a London School of Music organist. చెన్నైలో ఒక సహోదరుడు, ఆయన లండన్ స్కూల్ నుంచి ఆయన చదువుకొని But that guy was వచ్చాడు. going through terrible depression. ఆయన ఎంతో కృంగుదల గుండా So whenever my వెళ్ళి pastor said, brother, why don't you come and teach the children how to play the music? He said, no, this is a very small group. I don't want to teach them. పాస్టర్ గారు మా పిల్లలకి ఎందుకని మీరు నేర్పించకూడదు అని చెప్పినప్పుడు నేను అంటే చిన్న గుంపు నేనైతే నేర్పించను అంటాడు. His London School of Music, he's got training from there. ఆయనకి ట్రైనింగ్ లండన్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ నుంచి ఆయన But because of depression, కానీ ఆ కృంగుదల వలన he was not able to share his talent with others. ఆయన తలాంతు వేరే వాళ్ళతో So పంచుకోలేకపోయాడు. what happened? అప్పుడు He's a ఏమైంది? married man. ఆయన వివాహమైన He didn't పురుషుడు get a child for many years. చాలా సంవత్సరాలు కూడా ఆయనకు పిల్లలు Today you పుట్టలేదు. must be careful. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. If you got some talent, నీకు తలాంతు ఉంటే come and use it in the presence of God. దేవుని సన్నిధిలో ఆ తలాంతును వాడు. Say aloud, hallelujah. Hallelujah. If you have any ability, నీకేమైనా సామర్థ్యం use it ఉంటే in the house of God. దేవుని మందిరంలో If you వాడు. keep it to yourself, నీలో నేను దాచిపెట్టుకుంటే you will die with that talent and go to the grave. ఆ తలాంతులను చనిపోయి సమాధికి వెళ్తావు. Hallelujah. Use whatever abilities you have when you go through loneliness. దేవుడు నీకు ఇచ్చిన
సామర్థ్యమును ఒంటరిగా ఉన్నప్పుడు వాడండి. One more thought we'll see, we'll pray. ఇంకొక ఆలోచన చూసి ముగిద్దాం. I'm talking about how you can come out of loneliness. నేను చెప్తానంటే ఒంటరితనం What's the నుంచి first బయటికి steps, ఎలా- Deepika? మొదటిది Utilize your time wisely. నీ సమయమును జ్ఞానంతో Don't waste your time. వాడుకో, వ్యర్థం చేయకు. Don't be keep on scrolling Instagram, Facebook, netbook, all the books. Stop that. ఇవన్నీ మనం ఆపేసే సోషల్ Get మీడియా used to the good book, which is the Bible. శ్రేష్టమైన పుస్తకం బైబిల్. Hallelujah. Secondly, try to be a blessing to others. వేరే వారికి మనము దీవెనకరంగా మనం Today we ఉండాలి. all have mobile. ఉందా అండి అందరికి మొబైల్ How many have mobile? Can I see your mobiles? Lift it up. No one showing a mobile. No, pass. I don't have. Send Bible verses to encourage your relations, your friends. Today many of us don't send Bible verses. మనం బైబిల్ వచనాలు పంపించండి మీ ఫ్రెండ్స్, మీ స్నేహితులకి. Today many of you are in the church group. Not one person sends one Bible verse to encourage others. ఒక మా చాలా మంది ఉంటాం చర్చ్ గ్రూప్ Only లో. the pastors every day sending, praying for you and your family. Others saying, you send. What's the use? దాని ఉపయోగం ఏంటండి? Why you can't send a Bible verse? మీరు ఎందుకని పంపించకూడదు? మీరు Today try to use your time and your resources for God's ఈ glory. సమయమును నీ వనరులను ఏ దేవుని మహిమ కొరకు Especially when you're going through loneliness, ప్రయత్నించండి. ఒంటరిగా ఉన్నప్పుడు, depression, కృంగుదలతో ఉన్నప్పుడు, Isolation, rejection. Use your time wisely. ఈ సమయాన్ని వాడుకోండి జ్ఞానం కలిగి. Don't blame others because of your loneliness and your depression. నీ కృంగుదల, నీ ఒంటరితనం నుంచి వేరే వాళ్ళని నిందించకు. Say, I know how to come out of it with the help of చెప్పాలి, God. దేవుని సహాయంతో నాకు తెలుసు నేను ఎలా బయటికి రావాలో. Number 3, మూడవది, know that Jesus is with you when you go through loneliness and depression. యేసయ్య నీతో ఉన్నాడు ఒంటరితనం Don't గుండా, say no one is with కృంగుదల me, గుండా, నాతో no one understands me. No. నన్ను ఎవరు అర్థం చేసుకోలేరు, నాతో ఎవరు Some people లేరు. they go through depression, say no one is there for me, pastor. కొంతమంది అంటారు నాకు ఎవ్వరు I am లేరు, the only lonely soul in my room. నేను ఒక్కదాన్నే. You are not alone. నువ్వు ఒక్కడిగా Who's with you? ఎవరున్నారు నీతో? Who's with you? ఎవరున్నారు నీతో? Jesus. యేసయ్య ఉన్నాడు. Jesus is with you. యేసయ్య ఉన్నాడు. That's why he says in Hebrews chapter 11, Hebrews 13 verse 5, హెబ్రీయులకు 13 he will never leave you, నేను ఎన్నడూ విడువను, never forsake you. ఎడబాయను. Lastly, చివరిదిగా amen, learn to be regularly and frequently in the house of God. తరచుగా దేవుని సన్నిధిలో మీరు గడపడానికి This is very ప్రయత్నించండి. important, especially for people who are going through loneliness, ఒంటరిగా ఉన్న depression వారికి, and rejection. కృంగుదలతో వెళ్తున్న వారికి, తృణీకరింపబడ్డ వారికి ఇది చాలా మంచి Because what the devil will అవకాశం. do, అపవాది ఏం చేస్తుందండి? yeah, no one loves you. నిన్ను ఎవరు No one cares for ప్రేమించలేదు, you. నిన్ను ఎవరు Better you be in చూసుకోవట్లేదు. your house. ఇంట్లోనే Lock ఉండు, yourself in your room. తలుపేసుకొని ఉండు. Don't do that. అలా మీరు చేయకూడదు. Run to the house of God. పరిగెత్తుకొని రండి దేవుని Everybody say సన్నిధికి. run. పరిగెత్తాలి, Get a much better run పరిగెత్తు to the house of God. దేవుని సన్నిధికి వద్దకు. Hallelujah. హల్లెలూయా. You know when David was going through troubles, మీకు తెలుసా దావీదు ఇబ్బంది గుండా 1 వెళ్తున్నప్పుడు Samuel chapter 30, మొదటి సమయాలు 30వ they అధ్యాయం burnt the city. పట్టణాన్ని కాల్చేశారండి. They kidnapped his wives. తన భార్యని వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోయారు. All the children got kidnapped. బిడ్డలందరూ ఎత్తుకొని వెళ్ళిపోయారు. David was worried. దావీదుకు Why? చింత They took stones. They wanted to stone David to death. రాళ్ళతో దావీదును చంపుదామని వాళ్ళు In ప్రయత్నిస్తున్నారు. that situation, did he stay in his house? ఆ పరిస్థితిలో దావీదు ఇంట్లోనే ఉన్నాడా? What did he do? ఆయన ఏం చేశాడండి? He ran to the house of God. దేవుని మందిరానికి పరిగెత్తుకొని వెళ్ళాడు. ఆయన Everybody say ran. పరిగెత్తుకొని Don't వెళ్ళాడు. walk. నడుచుకుంటూ Don't కాదు, crawl. పాకుకుంటూ You కాదు, must run and come to God's house. పరిగెత్తుకొని మీరు రావాలండి. Hallelujah. Hallelujah. Why? Because there's a devil who wants to attack you. ఎందుకంటే నీ వెనకాల అపవాదం వస్తుంది నీ దాడి చేయడానికి. Hallelujah. When you're going through depression, కృంగుదల గుండానే when you're వెళ్ళినప్పుడు, going through loneliness, ఒంటరిగానే ఉన్నప్పుడు this is a sign you're under the attack of the devil. సూచన ఏంటంటే అపవాది దాడి కింద నీవు Don't be in your room. Say, ఉన్నావు. no, let me be in my room. నేను నా ఇంట్లోనే ఉంటాను That will kill you more. అని ఉంటే ఇంకా నేను What చంపుతున్నాను. should we do? నువ్వు ఏం చేయాలి? Come running to God's house. పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధికి రండి. Hallelujah. See what does Paul say in Hebrews chapter 10 verse 25. హెబ్రీయులకు 10:25 వాక్యం ఏం చెప్తుందండి? Let us not neglect in coming to God's house. సమాజముగా కూడుట మానక. See that word neglect means మానొద్దు అంటే there is a possibility. అంటే ఒక అక్కడ ఉంది సాధ్యం అయ్యేది. What's so great about church? ఏముందిలే గొప్ప సంఘం అంటే, I can be in my house. నా ఇంట్లోనే నేను I can ఉంటాను. watch Subhavarta. శుభవార్త. I can watch Aradhana. నేను ఆరాధన I can చూడొచ్చులే watch టీవీలో. God TV. నేను గాడ్ టీవీ చూడొచ్చులే Yeah, ఇంట్లో. devil will tell that. అవ్వాలి They are చెప్పు. also preaching God's word, no? అది కూడా వాక్యమే కదండి. So why should I go to church? సంఘానికి ఎందుకు వెళ్ళాలి Today you నేను? must understand this is a very special place నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఒక ప్రత్యేకమైన because స్థలము సంఘం God's అంటే. presence is in this house. ఎందుకంటే సంఘములో దేవుని సన్నిధి ఉంటుందండి. If you believe it, lift your hands, say aloud, hallelujah. చెప్తామా నమ్మితే There's a హల్లెలూయా. difference between sitting before your TV and coming and sitting in the house of God. టీవీ ముందు కూర్చొని
వాక్యం వినడం వేరు, సంఘానికి వచ్చి వాక్యం వినడం వేరండి. Jesus is here. యేసయ్య ఇక్కడ ఉన్నాడు. Say aloud, hallelujah. Hallelujah. See what does David say in Psalm 27 verse 5. కీర్తనకారుడు దావీదు గారు ఏం చెప్తున్నారు? Can someone read the verse loudly? Probably read the verse loudly for me. Psalm 27 verse 5, we'll pray. 27వ కీర్తన 5వ వచనం. Psalm 27 verse 5. Anyone Telugu? ఎవరైనా తెలుగులో చదవండి. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గూడారపు మాటన నన్ను దాచును, ఆశ్రయ దుర్గమ మీద ఆయన నన్ను ఎక్కించును. సరే. For he will hide me in his shelter. Read the previous verse. 4. 4. One thing I ask of the Lord, and that I seek after, to live in the house of the Lord all the days of my life, to behold the beauty of the Lord and the inquire in his temple. For he will hide me in his shelter in the day of trouble. He will console me under the cover of his tent. He will send me high on the rock. He will shelter me in the times of my trouble. ఆపత్కాలములో నాకు ఆయన తన పర్ణశాలను దాచును. What is David's desire? దావీదు ఆశ ఏంటండి? One thing, Lord. ఒక్క వరం అయ్యా. What's the one thing he wants? ఏం కావాలంటే ఒక్క చెప్పండి. వరం. What is his desire? I want to go to multiplex theater, Lord. నేను థియేటర్ I వెళ్ళాలి. want to go to 5-star hotel, Lord. 5-star హోటల్ కి వెళ్ళాలి I ప్రభువా. want to go to cricket match, Lord. క్రికెట్ మ్యాచ్ కి చెప్పాడు. What's his desire? ఆయన ఏమన్నాడు దేవుణ్ణి? గట్టిగా చెప్పండి. House of the Lord. House of the Lord. Everybody say house of the Lord. హౌస్ ఆఫ్ ది లార్డ్. Today you must understand God's house మందిరము. is the place for your deliverance. ఈ దేవుని మందిరమే నీ When విడుదల. you are being attacked by the devil in the form of sickness, అనారోగ్యంతో అపవాదిని you are దాడి being attacked in the చేస్తుందా? form of depression, కృంగుదలతో అపవాదిని you are దాడి being attacked in the చేస్తుందా? form of loneliness, ఒంటరితనంతో అపవాదిని you are దాడి going through some చేస్తుందా? struggles in your life. కొన్ని కష్టంలో ఉన్న మీరు వెళ్తున్నారా? Where should we be? నువ్వు ఎక్కడ ఉండాలి? In the house of God. దేవుని మందిరములో. If you look at the life of Jesus, యేసయ్య జీవితాన్ని మీరు Luke చూస్తే chapter 4 verse 16, లూకా సువార్త 4:16. Jesus was always in the house of God. యేసయ్య ఎప్పుడూ దేవుని సన్నిధిలోనే Can you ఉన్నాడండి. imagine Jesus our Savior? ఊహించండి, On the యేసయ్య Sabbath day, మన రక్షకుడు. he is not sitting in his mother's house, ఆయన తల్లి ఇంట్లో లేడు, sitting in the house of God. దేవుని మందిరంలో ఆయన ఉన్నాడండి. This morning, let's stand up to our feet. ఉదయం మనం లేచినబడినట్లయితే Today you must understand, నువ్వు అర్థం చేసుకోవాలండి, the Sabbath day సబ్బాతు రోజు is God's appointed day. దేవుడు నియమించిన రోజు. The house of God దేవుని is మందిరం God's appointed house. దేవుడు నియమించిన మందిరం. Deliver you from the bondage of loneliness. ఒంటరితనం నుంచి Deliver you విడిపించడం, from the bondage of depression. కృంగుదల నుంచి Deliver you విడిపించడం, from the bondage of isolation. ఒంటరిగా ఉండడం Deliver you విడిపించడం, from the bondage of rejection. తృణీకరణ నుంచి Everybody విడిపించడం. close your eyes for a few అందరం moments. కళ్ళు మూసుకున్న వారికి నిమిషం. Today many of us we are going through some kind of troubles in our lives. చాలా మంది ఎన్నో ఇబ్బందులు గుండా వెళ్తూ ఉంటున్నారేమో. That is why you must know whenever you go through trouble, నువ్వు అర్థం చేసుకోవాలి, ఇబ్బందులు don't గుండా say let me be in my house. నేను నా ఇంట్లో ఉంటానులే. You must say let me run to God's house. పరిగెత్తుకొని దేవుని Everybody సన్నిధికి make a రావాలి. prayer right now. Say Lord, ప్రార్థిస్తారా ఈ రోజు I don't ప్రభువా? want to be in my house on the Lord's day, నేను Lord. నా ఇంట్లో ఉండను ప్రభువా, సబ్బాతు Everybody రోజు. close your eyes, close your eyes. కళ్ళు మూసుకుందామండి. The Lord's right now listening to your prayer. దేవుడి సమయంలో నీ Some of you are ప్రార్థన going వింటున్నాడు. through loneliness. కొంతమంది ఒంటరిగా Some ఉన్నారేమో. of you are going through depression. కొంతమంది కృంగిపోయిన వారు Some of you are ఉన్నారేమో. going through rejection. కొంతమంది తృణీకరించబడ్డ Some of వారు you are going ఉన్నారేమో. through separation. కొంతమంది ఎడబాటులో ఉన్నారేమో. Whatever area you are going through right మీరు ఎక్కడున్నా, now, ఏమై ఉన్నాయో ఈ the రోజు Lord is speaking to you. దేవుడితో మాట్లాడుతున్నానండి. The Lord Jesus said, my son, I brought you to my నా house కుమారుడా, నా to కుమార్తె, remind you that you're not alone. నేను నీ గుర్తు నీ ఒక్కడిని I లేవు. am with you. నేను నీతో ఉన్నాను. You, the people reject you. మనుషులను తృణీకరించినప్పటికీ I am with you. నేను నీతో Lift your ఉన్నాను. hands, say Jesus. చెప్తారా యేసయ్యా? Thank you because you're with me, నాతో Lord. ఉన్నందుకు నీకు Everybody వందనాలు close your ప్రభువా. eyes. చెప్తామండి. Close your కళ్ళు eyes. మూసుకుందాం అందరం Open your కలిసి. mouth loudly, say చెప్తాం, ఇక్కడ Jesus. యేసయ్యా, Thank you because you're with me, నీవు Lord. నాతో ఉన్నందుకు నీకు He's వందనాలు promised ప్రభువా. never to leave us. నాకు మాట ఇచ్చావు. Never to forsake విడిచిపెట్టవు. us. నన్ను ఎప్పుడు ఎడబాయవు ప్రభువా. No matter what you're going through in your life, నువ్వు దేని గుండా వెళ్తున్నా ఈ Jesus రోజు. is with you right గుర్తుపెట్టుకో, now. యేసయ్య నీతో Close your ఉన్నాడు. eyes for a few moments. కొద్దిగా కళ్ళు మూసుకుందామా? Let's lift our hands. చేతులు పైకెత్తారా? Sing that chorus. No, never alone. ఎప్పుడు నేను No, ఒంటరిగా never లేను. alone. ఎప్పుడు నేను ఒంటరిగా He ఉండను. promised never to leave me. ఆయన మాట ఇచ్చాడు, నన్ను Let's sing that విడిచిపెట్టాడు. chorus and worship అందరం God. కలిసి పాట పాడుతూ వేగసాగుదాం. Give the chord. No, never alone. No, never alone. His promise never to leave me, never to leave me. Sing it loud, everybody. Lift your hands. No, never alone.
to leave me, never to leave me alone. It's a very familiar song. I want all of you to close your eyes. తెలిసిన పాట. I want you to lift up your hands. And I want you to sing it loudly. బిగ్గరగా మాతో Let కలిసి the పాడదాం. devil hear this confession. I am not alone. మీరు చేసే ఒప్పుకోడు అపవాది వినాలి. Devil, I am not అపవాది, alone. నేను ఒంటరిగా లేను. Depression, కృపదల, I am not నేను alone. ఒంటరిగా లేను. Loneliness, ఒంటరితనం, I am not నేను alone. ఒంటరిగా లేను. Rejection, తృణీకరణ, I am not నేను alone. ఒంటరిగా లేను. Separation, I am not alone. My Jesus is with me. నా యేసయ్య Everybody నాతో close your ఉన్నాడు. eyes. I want all of you to lift your hands. అందరం కళ్ళు You know this, మూసుకుందాము. go to sing it loudly. చేతులు పైకెత్తాము, If not, you కలిసి keep on saying, Jesus, I'm not alone. పాట తెరవకు చెప్పండి, యేసయ్య నేను Jesus, ఒంటరిగా లేను. you are with me. నీవు నాతో ఉన్నావు. Everybody open your mouth and keep talking. మాట్లాడదాం, Keep దయచేసి. confessing. ఒప్పుకుంటా ఉందాం. Hallelujah. హల్లెలూయా. When the woman was going through the blood disease, she kept on confessing. రక్తస్రావం She గల kept on ఒప్పుకుంటూ confessing. ఒప్పుకుంటూ If I only touch Jesus' garment, కేవలం I will be healed. యేసయ్య వస్త్రం I want everyone to be open your mouths. Don't say, brother, I don't know English, brother. నాకు ఇంగ్లీష్ Now రాదు. when you don't know English, రాకపోయినా పర్లేదు. confess with your mouth. నీ నోటితో I'm ఒప్పుకో. not alone. నేను ఒంటరిగా లేనయ్యా. Jesus is with me. నాతో యేసయ్య I want ఉన్నాడు. all of you to close your eyes. అందరం కళ్ళు Lift your hands one more time. Let's sing this మన chorus చేతులు పైకెత్తి together. మన చేతులు కలిసి పాడదాం. No, never alone. Everybody. No, never alone. He promised. He promised never to leave me. Yes, Lord. Never to leave me alone. No, never alone. No, never alone. Yes, Lord. Alone, never alone. His promise never to leave me, never to leave me alone. Praise God. You are never alone, my friend. నా స్నేహితుడా, నువ్వు ఎప్పుడు All ఒంటరిగా who are లేవు. going through loneliness, ఎవరైతే ఒంటరిగా Jesus ఉన్నారో, has given this word for you. యేసయ్య నీకోసం ఇచ్చిన My మాట daughter, you are ఇది. not alone. నా కుమార్తె, నీవు ఒంటరిగా My son, you are లేవు. not alone. నా కుమారుడా, నీవు ఒంటరిగా I am with లేవు. you. నేను నీతో ఉన్నాను. When people reject you, మనుషులు తృణీకరించినప్పుడు I am with you. నేను నీతోనే ఉన్నాను. When people go away from you, నేను వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు I am with you. నేను నీతోనే ఉన్నాను. Lift those hands to Jesus. చేతులు పైకెత్తారా Say, యేసయ్య? Jesus, చెప్తారా యేసయ్య? thank you for your presence with me, నీ సన్నిధి Lord. బట్టి నీకు వందనాలు The ప్రభు. word of God says Jesus came all the way from heaven దేవుని వాక్యంలో ఉంది, ఆయన పరలోకం దిగి వచ్చాడండి. just to deliver you from every part of the devil. నిన్ను విడిపించుటకే The word of God says he died a terrible death on the cross of Calvary. ఆయన మరణించాడు. Why did he die on that cross? ఎందుకు మరణించాడు So ఆయన? he could destroy all the works of the ఈ devil. అపవాది కార్యము నాశనం చేయడం. The devil wants to attack God's people అపవాది దాడి with చేయడం. sickness, with depression, with loneliness, with fear. భయముతో Hallelujah. When Jesus hung in that cross, ఈ సేవని conquered all the weapons of the devil. అపవాది కొన్ని When నాశనం Jesus said it is finished, సమాప్తి అయినప్పుడు Jesus destroyed all the works of the devil. అపవాది దేవుని నాశనం This morning I lift you and say, Jesus, thank you for destroying all the works of the devil for me, Lord. Thank you, Jesus. I'm going to be set free from every bondage of loneliness, Lord. Let's pray right now. Those of you who are going through loneliness, ఎవరైతే ఉంటున్నారో కూడా put your hand on your head. మీ తలపై చేయి Those who are going పెట్టుకోండి. through depression, ఎవరైతే క్రూదల Put your hand on ఉన్నారో your head. మీ తలపై చేయి those పెట్టుకోండి. who are going through rejection, put your hand on your head. తృణీకరణ కూడా Those who are going through isolation, ఎవరైతే ఒంటరిగా put your hand on your ఉన్నారో head. చేతులు And పైకి lift up one hand to తలపై heaven. పెట్టుకోండి. I want మీకోసం to pray for you that the Lord Jesus will touch you and deliver you from every bondage of depression, from every bondage of loneliness. ప్రతి బంధకం నుంచి When you walk out of this house, you're going to be totally transformed by the power of Jesus. Right now, Jesus, we pray for your children, Lord. బిడ్డల కోసం ప్రార్థన. All the way to depression, ఎవరైతే all the way to loneliness. ఒంటరిగా Right now, సమయములో we know your presence is in this house, Lord. సన్నిధి స్థలములో ఉన్న Jesus, you ప్రభువా, promised us. మాకు వాగ్దానం If two of you will agree together, ముగ్గురు కలిసి ask anything in my ఏకీభవించిన name, నామములో మీరు ఏ I will do it for you. Right now, Jesus, as they lay their hand on their head, తలపై చేయి let your nail pierced hand touch them, Lord. గాయపడ్డ హస్తము వారిని Touch them right now. వారిని
Let the demonic spirit of depression come in the name of Jesus. కృంగుదలనే ఆత్మను తొలగించుము. Unclean demon of depression, కృంగుదలనే ఆత్మ, loneliness, ఒంటరితనం, rejection, isolation, we rebuke you in the name of Jesus. We command you to leave God's people go in the name of Jesus. You write down is God's healing power to go upon the heart, go upon the soul, go upon the mind, go upon the spirit. Let them be set free in Jesus' name. Thank you for doing a miracle, Lord. We give you thanks for the healing. We give you thanks for the deliverance. In Jesus' mighty name we pray, believing. Amen. Amen. Lift your hands and say, thank you, Lord. Clap your hands, give God the glory. Hallelujah. Clap your hands, give the glory. Hallelujah.